ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయంలో ఆసక్తికర రాజకీయం మొదలైంది. జగన్ ఓటమి లక్ష్యంగా టీడీపీ జనసేన పొత్తు ఖరారైపోయింది. బీజేపీ రెండు పార్టీలతో కలవటం ఖరారైందని చెబుతున్నా అధికారికంగా ఎలాంటి నిర్ణయం మాత్రం జరగలేదు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతోనే తాము కూటమిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నామని చంద్రబాబు, పవన్ పదే పదే చెబుతున్నారు. టీడీపీతో పొత్తు ఖాయం చేసుకోవాలని భావించిన సిపిఐ, సిపిఎం పార్టీలు ఇప్పుడు చంద్రబాబు బీజేపీతో పొత్తుకు ఆసక్తి చూపడంతో కాంగ్రెస్తో కలవాలని నిర్ణయించారు. తాజాగా కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీలతో పొత్తు ఖరారైంది. కూటమిగా ఎన్నికల్లో పోటీ చేయాలని షర్మిల నిర్ణయించారు. కాంగ్రెస్ ఏపీ పగ్గాలు చేపట్టిన సమయం నుంచి షర్మిల దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అన్న సీఎం జగన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సమయంలో పార్టీల చేరికలపైన ప్రధానంగా దృష్టి సారించారు షర్మిల. వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం కాంగ్రెస్ దరఖాస్తులు స్వీకరించగా ఆంధ్రప్రదేశ్లో అనూహ్య స్పందన వచ్చింది. ఇదే సమయంలో బీజేపీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిసి ఉన్న పార్టీలకు వ్యతిరేకంగా కూటమి కట్టాలని నిర్ణయించారు. సీట్ల పంపకాలపైన ఈ నెల 26న అనంతపురం సభ తర్వాత సమావేశాలు నిర్వహించనున్నారు షర్మిల. ఈ కూటమిలో సిబిఐ మాజీ జేడీ పార్టీ కూడా కలుస్తోందనే ప్రచారం సాగుతోంది. కానీ ఇంకా ఆయన నుంచి దీనిపైన స్పష్టత రాలేదు. తాజా నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ, ఇండియా కూటమి, వైసీపీ పార్టీలతో త్రిముఖ పోటీ వాతావరణం కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలకుండా తాము కలిసికట్టుగా పోటీ చేయడం ద్వారా జగన్ను ఓడించాలనేది చంద్రబాబు, పవన్ అసలు లక్ష్యం. అయితే కాంగ్రెస్, వామపక్షాల పొత్తుతో ఆ లక్ష్యం నెరవేరేనా అనే చర్చ మొదలైంది. ఇప్పుడు టీడీపీ, జనసేనకు ప్రత్యామ్నాయంగా ప్రతిపక్ష పార్టీలుగా కాంగ్రెస్, వామపక్షాలు బరిలో నిలుస్తున్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల మద్దతు వామపక్షాలకు ఉంటుంది. కొద్ది నెలల క్రితం ఆంధ్రప్రదేశ్లో జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో టీడీపీ నాడు వామపక్షాలతో పొత్తుతో 3 సీట్లు కైవసం చేసుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఓటు బ్యాంకు కొంతమేర పెరుగుతుందనే వాదన ఉంది. దీంతో ఆ పార్టీల సాంప్రదాయ ఓటు బ్యాంకుతో పాటుగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈ రెండు కూటములు చీల్చుకునే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఎన్నికల రాజకీయం ఆంధ్రప్రదేశ్లో మరింత రక్తి కడుతోంది.